మీరు ఒకరికి సార్ మీరు ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నేను సత్య సౌందర్య, రాజమహేంద్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ని. సో నిన్న చూసుకున్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మా పిల్లలు అనేది చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ హూ సపోర్టెడ్ అస్. సో పేరెంట్స్ సపోర్ట్ లేకుండా, అలాగే స్టూడెంట్ సపోర్ట్ లేకుండా, అలాగే మా స్టాఫ్ సపోర్ట్ లేకుండా, టీచింగ్ స్టాఫ్ సపోర్ట్ లేకుండా మేము ఇంతవరకు అనేది రావడం అనేది జరగదు. సో అందరినీ నేను హార్ట్ఫుల్ గా కంగ్రాచులేట్ చేస్తున్నాను. సో నిన్న రిజల్ట్స్ లో చూసుకుంటే మనకు ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 90% పాస్ పర్సెంటేజ్ ఉంది. రాజమహేంద్రి కాలేజ్ అంటే మా చైర్మన్ సార్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిందే. అతి తక్కువ ఫీజులతో మంచి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఈ కాలేజ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. మా దగ్గరకు వచ్చే పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ అలానే ఉంటారు. సో అయినా సరే మేము ఏంటంటే వాళ్ళని మంచిగా ఎలా మాక్సిమం ఎఫర్ట్ పెట్టి స్టూడెంట్స్ నుంచి మంచిగా అవుట్పుట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఈ రిజల్ట్ అనేది మేము అచీవ్ చేయడానికి మేము కంటిన్యూస్ గా మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎవ్రీ వీక్ పేరెంట్ కాల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అనేది, అలాగే క్లాస్ టెస్ట్ కూడా కంటిన్యూస్ గా పెట్టి మానిటర్ చేస్తున్నాము. సో ఈ అన్నిటి వల్ల ఈ రిజల్ట్ అనేది మనం ఇంత మంచిగా అచీవ్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్ రిజల్ట్ చూసుకుంటే మనకి 500 కి సిఈసిలో 491, అంటే ఆల్మోస్ట్ ఓన్లీ 9 మార్క్స్ మాత్రమే లూజ్ అవడం జరిగింది. సో ఇంత తక్కువ ఫీజెస్ తో ఇంత మంచి అవుట్పుట్ ఇస్తున్నామంటే మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇక్కడ ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే మా దగ్గర సెలబ్రేషన్స్ అన్ని కూడా మేము మంచిగా చేస్తామనే ఇది కూడా ఉంది. సో ప్రతి మూమెంట్ ని కూడా మేము మాది అనుకుని సెలబ్రేట్ చేయడం ద్వారా ఈ సక్సెస్ అనేది మేము అచీవ్ చేసామని నేను అనుకుంటున్నాను. రాజమహేంద్రి మహిళా కళాశాలలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ, అలాగే పీజీ కాలేజ్, దీంట్లో మనకి నిన్న వచ్చినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తీసుకుంటే ఇప్పటివరకు గత 34 సంవత్సరాల నుంచి మన కాలేజ్ రన్ అవుతుంది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది పాస్ అయ్యారు. అంటే 90% అబోవ్ మనకి పాస్ అయ్యారు. అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మాత్రమే 100కి 100 మార్క్స్ వస్తూ ఉంటాయి. అంటే మ్యాథ్స్లో 75, ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ 60 వస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాకు కామర్స్లో కూడా 100కి 100 వచ్చింది. కామర్స్లో కానీ, సివిక్స్లో కానీ, ఎకనామిక్స్లో కానీ 100 మార్క్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటిది మా కాలేజు ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో 100 మార్క్స్కి కామర్స్లో మార్క్స్ వచ్చినాయి. కాబట్టి తక్కువ ఫీజులతో, అంటే చాలా తక్కువ ఫీజు అండి, ఓన్లీ గవర్నమెంట్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటటువంటి అది ఏవైతే ఉందో అమౌంట్, ఆ అమౌంట్ తోటే మేము కాలేజ్ రన్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకొని, ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ దీన్ని వినియోగించుకొని మా కళాశాలలో ఎక్కువ మంది జాయిన్ అవుతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రకటించినటువంటి పరీక్షా ఫలితాలలో గడిచిన సంవత్సరం కంటే ఒక 10% అధికంగా రావడం జరిగింది. ఎందుకంటే గడిచిన సంవత్సరాల్లో 80% ఉత్తీర్ణత సాధిస్తే ఈ సంవత్సరం 90% అబౌవ్ ఉత్తీర్ణత సాధించడం అనేది జరిగింది. దీనికి అంతటికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పటి వరకు లేనటువంటి విధంగా ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేసినటువంటి కొత్త మోడిఫికేషన్ ఏంటి అంటే మెరిట్ స్టూడెంట్స్ కి సెపరేట్ గా సెక్షన్ పెట్టడం జరిగింది. అలాగే డల్లర్స్ కి సెపరేట్ గా ఒక సెక్షన్ పెట్టి ఇంప్రూవ్ అయినటువంటి వాళ్ళని ప్రతి టెస్ట్ నుంచి కూడా ఆ తర్వాత క్లాస్ కి ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ప్రతి నెల టెస్టులు నిర్వహించడం, వీక్లీ టెస్టులు నిర్వహించడం, అలాగే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ను ప్రతి వారానికి ఒకసారి వాళ్ళ యొక్క పేరెంట్స్ కి తెలియచేయడం, వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా ఈ స్టూడెంట్ కి సంబంధించి ఏ విధమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అనేది పేరెంట్ టీచర్ కి కూడా కమ్యూనికేషన్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా ఈ ఉత్తమ ఫలితాలు సాధించామని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మా కళాశాల సెక్రటరీ గారు అయినటువంటి టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆశయంతో, ఎందుకంటే రాజమహేంద్రవరం నగరంలో అతి తక్కువ ఫీజులతో నిర్వహించబడేటటువంటి కళాశాల మా రాజమహేంద్రి మహిళా జూనియర్ కళాశాల. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ కళాశాలకి మంచి పేరును సాధిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.